ఇంట్లో ఉన్నా. ఏంది ఇంత పెద్ద మీటింగ్లో మనం పాల్గొన్నామా అనుకుంటే నిన్న వీళ్ళు ఫోన్ చేశారు. నా కళ నిజమైంది. నాకు మాత్రం దేవుడి దర్శనం బాగా కలిగిందమ్మా. నేను ఇంకా దేవుడు తప్పితే ఇంకెవరు నమ్ముకోని, నాకు దేవుడు ఆరాధనే చాలు. ఎవరు పట్టించుకోవట్లేదండి, అట్లనే ఉంటున్నాను. ఎవరన్నా తాతలు నా చెయ్యి ఒక్కటి బాగా చేస్తే చాలు, ఇంకా నాకేం ఆస్తులు ఏమవుతుంది, నా చెయ్యి బాగా అయితే చాలు. నేను దేవుడికి అంకితం అయిపోదాం అనుకుంటున్నా. స్తోత్రం యేసయ్యా, స్తోత్రం. ప్రైజ్ లార్డ్ అందరికీ. మరి మేము సువార్త పంచుకుంటూ రోడ్డు పైన వెళ్తుంటాం అనమాట ఖాళీగా ఉన్న సమయంలో. అయితే మాకు పరిచర్య వెనకాల నుండి సపోర్ట్ చేయడానికి మరి జాన్ అన్న, మళ్ళీ ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ గుడ్ షెపర్డ్ మినిస్ట్రీస్, మళ్ళీ చాలామంది ఉన్నారు. ఇలాంటి సేవకుల అండతోనే మేము వెళ్ళగలుగుతున్నాం. అయితే మాతో పాటు ఎవ్వరు రారు, మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్. అట్లానే మళ్ళీ మా ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు చూస్తున్నారు కదా, వాళ్ళని ప్రభులోనే పెంచాలి, ప్రభు కొరకే పెంచాలి అని రోడ్డు పైన ఎక్కడ దొరికినా సువార్త చేసుకుంటూ వెళ్తాం అనమాట. అయితే ఒకరోజు పాంప్లెట్స్ పంచుకుంటూ వెళ్తే చాలా మంది తిడుతున్నారు, గొడవ పడుతున్నారు. నన్ను కూడా చాలా బూతులు మాట్లాడే చాలా మంది బూతులు మాట్లాడారు. అయితే ఆ రోజు చాలా ఏడుపు వచ్చింది నాకు. ఎందుకు ఇంత దేవుని సేవ కోసం వెళ్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయినా నేను పడ్డా సరే వెళ్ళాలి ఈ సేవకి, దేవుని కోసమే నేను బ్రతుకుతా, దేవుని కోసమే మా ఫ్యామిలీ అంతా అని చెప్పి మేము సమర్పించుకున్నాం అనమాట. అలాంటి సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీ గేట్ ముందర నుండి మేము వెళ్తుంటే ఆంటీ పాంప్లెట్స్ తీసుకొని ఆ రోజు ఏడుస్తుంది, చెయ్యి బాగలేదమ్మా, నాకు బాగా అయితే నేను దేవుని నమ్ముకుంటా అని. ఇప్పుడు ఇంతవరకన్నా ఆమె కూర్చోగలుగుతుంది, మెట్లెక్కగలుగుతుంది. ఇంతకంటే దీన స్థితిలో ఉండే అప్పుడు మాకు పరిచయం అయినప్పుడు వాళ్ళ అన్ననే ఆమెని భుజం మీద ఇట్లా తీసుకొని వస్తున్నాడు. అయితే ప్రార్థన చేసినాం. మేమైతే ఏం చేయకపోవచ్చు ఆంటీ, దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, మీరు దేవుడు నమ్మండి అంటే, అవునమ్మా మొన్న పోయిన వారం కూడా ఒక ఆమె, ఒక పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ వచ్చి ఇట్లానే చెప్పారు, నాకు బాగైతే దేవుడిని నమ్ముకుంటా అంటే, దేవుడు ఒకరు విడిచిపెట్టినా దేవుడు అయితే మిమ్మల్ని విడిచిపెట్టాడు, ఖచ్చితంగా మీరు రండి, ఇక్కడ మా దగ్గరలో మన ఇంట్లోనే ఆరాధన జరుగుతుంది అంటే, ఆంటీ వెళ్ళినప్పుడు వస్తుంది, ఛార్జీలకు డబ్బులు లేక ఎప్పుడు ఆగిపోతుంటుంది అనమాట. అయితే దేవుడు సాయం చేస్తాడు, మీరైతే రండి అని చెప్తాం మేము. అయితే చాలా వరకు హీల్ అయింది ఆమెకి. ఇదంతా దేవుడి కృపనే. ఒకసారి వచ్చి ఏదో ప్రోగ్రామ్ కూడా ఆంటీ స్పాన్సర్ చేసారు అనమాట. సేవలో ఆమెకున్న ఆసక్తి దేవుని గణపరచాలని ఫస్ట్ ఒక 1500 రూపీస్ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ అందరికి భోజనాలు పెట్టి, నాకు ఇంతవరకు దేవుడు స్వస్థత ఇచ్చిందమ్మా, ఈ విషయం అందరికీ చెప్తాను. మరి ఎప్పుడు నేను ఫోన్ చేసి పలకరించినా కూడా నాకు ఎవరు లేరమ్మా, నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు ఏదో ఒక రకంగా నన్ను ఆదుకుంటున్నాడు, ఇంకా కొంచెం బాగా అయితే నేను దేవుని సేవకి వస్తానంటే ఇంకా మేము అప్పుడప్పుడు ప్రేయర్ చేసి బలపరుస్తుంటాం. ఎవరు విడిచిపెట్టినా దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా విడిచిపెట్టాడండి, రండి అని. మరి త్వరలో బాప్తిజం కూడా తీసుకోవాలండి మా ఆలోచన. ఇలాంటి చాలామంది ఎంతోమంది ఉన్నారు కానీ ఇల్లు లోపలికి ఉంది కదా అని రావట్లేదు. మరి ఇంకా వస్తే చాలా నిండిపోతారు. ఇంకా ఇల్లు లోపలికి ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేదు, అది ఇదని. కానీ మేము ప్రేయర్ చేసిన ప్రతి ఒక్కరికి కార్యాలు జరుగుతున్నాయి అంటే అది మా గొప్పతనం కాదు, దేవుడు వాడుకుంటున్నాడు. అందుకోసమే అన్ని పనులన్నీ విడిచిపెట్టుకొని మరి మేము దేవుని సేవలో ముందుకు వెళ్తున్నాం అనమాట. అయితే ఇప్పుడు కూడా ఎన్నో నిందలు వస్తున్నాయి మాకు, పని చేసుకోవచ్చు కదా కాళ్ళు చేతులు అన్ని బాగున్న తర్వాత, అది దాని అందరు ఉచిత సలహాలు ఇస్తారు కదా దేవుని సేవలో నుండి. సరే మీరు ఏం చెప్తా చేస్తాం, జాబ్ ఉంటే జాబ్ చూడండి, మా కోసం మీరు ఏది చేయగలిగినా మేము దేవుని కోసం రెడీ. పరిచయం అయితే మేము వదిలిపెట్టాం, కానీ మేము సంపూర్ణంగా సేవ కోసం ప్రతిష్ఠించుకున్నాం. ఎందుకంటే దేవుడు మమ్మల్ని పిలిచిండు దర్శనాల ద్వారా, అలాగే వాక్యాల ద్వారా, మరి పర్సనల్ టెస్ట్ మనీస్ కూడా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్తే సమయం సరిపోదు. అయితే దేవుడు మరి మమ్మల్ని కూడా మంచి వాడుకునేలాగా మీరు అందరి దయతో ప్రార్థించాల్సిందిగా మనవి. మరి ఇక్కడ అందరు అన్యులే ఉంటారు ఈ యొక్క మెట్ అనే ప్రాంతంలో.
చాలా భయంకరమైన పరిస్థితులు చూస్తున్నారు కదా. కానీ ఇక్కడ మాకు దేవుడే తోడు, ఇంకొవ్వరు కాదు మనుషులైతే. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, ముందుగా అన్న వాళ్ళు నీకు దూరమైన, ఎప్పుడు కంటికి రెప్పల్లా కాపాడే వాళ్ళు ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. నేను గట్టిగా నమ్మకంగా నేను బల్లగుద్దినట్టు నేను చెప్తాను. ఎందుకంటే మేము 6 months నుండి కంప్లీట్గా సేవలో ఉంటున్నాం. అయితే మాకు తిండి లేని పరిస్థితిలో కూడా దేవుడు ఎంత గొప్పగా మమ్మల్ని నడిపిస్తున్నాడు అంటే, ఒక పూట నెక్స్ట్ పూట మాకు ఫుడ్ ఉంటుందా ఉండదా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మరి ఈరోజు చూస్తున్నారు కదా ఎంత గొప్పగా దేవుడు అరేంజ్ చేసిండు. ఈ మనుషుల వల్ల అసాధ్యం. మనం డబ్బులు పెట్టి 1,00,000 రూపాయలు పెట్టుకొని రండి అంటే కూడా ఎవరైనా పిలుస్తారో లేరు, వాళ్ళ మన మీద ఉన్న పగలను బట్టో లేదంటే వాళ్ళకి టైం లేకనో ఏదో రకం. కానీ ఈరోజు దేవుని ఏర్పాటు నిన్నటి వరకు కూడా మేము అనుకోలేదు. జస్ట్ నేను ఏదైనా తల్లిదండ్రులతో కొట్లాడినట్టు దేవునితో కొట్లాడతాను అనమాట. ఒక పేపర్లో రాసుకున్నా మా పాప బర్త్డే ఇట్లా జరగాలి అని చెప్పి రాసుకొని మర్చిపోయినా, ప్రేయర్ చేసిన. కానీ దేవుడు గుర్తుపెట్టుకొని మరి ఈరోజు చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక అని రుణం. మేము ఏ విషయంలో కూడా దేవుడు కొదవలేకుండా ఆ సమయంలో ఎట్లా అరేంజ్ అవుతున్నాయో మాకే తెలియదు, అరేంజ్ అవుతున్నాయి. మరి ప్రభు కొరకు ఒవ్వరు మా కోసం మన్నుపించిన, మా కోసం నడిచొచ్చిన, మరి వాళ్ళ కోసం మేము ఖచ్చితంగా రాత్రింపగలు మా పని అదే. ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ గురించి మేము ప్రేయర్ చేస్తున్నాం. ఎన్నో సాక్ష్యాలు వస్తున్నాయి, యూట్యూబ్లలో కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా ఎడిటింగ్ ఇష్యూస్, వైఫై ఇష్యూస్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కాబట్టి మేము అన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాం అనమాట. మీరు మా సేవ కొరకు ఖచ్చితంగా దయచేసి ప్రార్థించగలరు. మరి అన్న ఇందాక చెప్పిన వాక్యం కూడా చాలా బలపరిచింది. అన్నీ నేను చెప్పాలనుకున్న మాటలే. పిల్లలు లేకపోతే పరిస్థితి ఎట్లుంటుందో నేను అనుభవించిన ఒక 2 years వరకు. పిల్లలు లేరు, మేము పెద్దవాళ్ళం అనమాట ఇంట్లో. లేరు అని అన్నప్పుడు అన్న సాక్ష్యం నాకు వినిపిస్తుంది. అప్పుడే ప్రభా నా కోసం నాకు బాబునిస్తే నేను నీ సేవ కోసమే వాడుకుంటా అంటే మేము ఇద్దరం 3ంటికి లేచి ప్రార్థన చేసేవాళ్ళం. చేస్తే దేవుడు ఈస్టర్ డే రోజు బాబునిచ్చిండు. అందుకే ఆయనకు సేవ కోసం అని ఇప్పటి నుండే వాళ్ళ సేవ కాకుండా ఇంకా వేరేలాగా పెంచొద్దు అనే ఉద్దేశంతో మరి దేవుడు ఆయనకి ఈస్టర్ రోజు ఇస్తే ఆయన కోసం. మరి అలాగే పాప, అందరు అమ్మాయిలు అంటే ఇష్టపడ్డారు అన్నట్టుగానే, అమ్మాయిలు అనగానే గుండెల మీద కుంపటి అన్నట్టుగా ఫీల్ అవుతారు. కానీ మేము అట్లా ఏం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే మా జీవితంలో మేము 3 మహిళం, ఒక బ్రదర్. మా నాన్న, మా మమ్మీ వాళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించినా దేవుడు మా వెంట ఉన్నాడు కాబట్టి మా 3 మ్యారేజెస్ బాగైనాయి. మా తమ్ముడు కూడా వివాహ విషయంలో చాలా సఫర్ అవుతున్నప్పుడు మరి దేవుడు ఒక అమ్మాయిని, మంచి అమ్మాయిని దేవుడు చూపించింది. ఇక్కడ మన మధ్యలో ఉంది. చాలా బాధపడుతుండే, మీరు ఇట్లా అట్లా దేవుడు నమ్ముకొని అని మేమేం చేయలేదు, వాళ్ళు ప్రేయర్ చేసినాం. దేవుడు అద్భుతంగా మా అందరి మ్యారేజెస్ చేసిండు. అట్లానే పాప విషయంలో కూడా మేము ఎందుకు ఇనాగ్రేషన్ రోజు మీరు ఎందుకు పెట్టుకోవాలనుకుంటుండొచ్చు. మేము ఎందుకంటే పాపను కూడా దేవుని కోసమే, మీరు పుట్టింది, బ్రతుకుతుంది, అంతా దేవుని కోసమే. మేము మర్చిపోయినా, నువ్వు మర్చిపోయినా నీ బర్త్డే అన్న గుర్తు చేయాలి అన్నట్టుగా మేము అదే కాన్సెప్ట్లో మేము పెంచుతున్నాం. మరి అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. మరి ఇక్కడికి వచ్చిన మీరు కూడా ఒకవేళ సంతానం విషయంలో ఇబ్బంది పడితే దేవుని పైన ఆధారపడండి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. వివాహ విషయంలో మరి దేవుడు ఒకవేళ సఫర్ అవుతున్నట్లయితే దేవుని దగ్గర పెట్టండి. మరి మా 3 అమ్మాయిల మ్యారేజెస్, మా తమ్ముడు మ్యారేజ్ దేవుడు ఘనంగా జరిపించి. మరి అట్లానే ఇంకేంటంటే ఏదైనా లేనప్పుడు దేవుని పైన ఆధారపడండి. తల్లిదండ్రులైన వాళ్ళ దగ్గర ఉంటేనే ఇస్తారు, లేకపోతే ఎవరు ఏం చేయలేరు. కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మరి అట్లనే ఇంకా ఏ విషయమైనా మీరు వ్యాధితో ఉన్నా, బాధతో ఉన్నా, ఏదైనా దేవుడు తప్ప ఇంకొవ్వరు కాపాడలేరు, అది వాస్తవం. మరి మీరు కూడా మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ లార్డ్. అదే సమయంలో మరి అశోక్ గారు స్తోత్రం. పరిశుద్ధుల తండ్రి వందనాలు. మరి ఇప్పటి వరకు తండ్రి మరి ప్రభా మా ప్రియులు మరి అనేకులు నీ నామ ఘనత కొరకు ప్రభా మీరు నడిపించిన విధానానికి నీకు స్తోత్రం రాజా. మరి ఈ చీకటి, చలి, వాతావరణం ప్రభా ప్రతి విధమైన వ్యతిరేకత క్రియలు ఉన్నప్పటికీ కేవలం నీ నామ ఘనత కొరకు ప్రభా ఈ స్థలంలో నిలిచి ఉన్న, వచ్చి ఉన్న, రావాలని తలంచి ఇంకా షెడ్యూల్ మారిపోయిన వారికి కూడా నీ కృప నిండారుగా కలుగును కాక.
తండ్రి నీకు వందనాలు. అదే రీతిగా ప్రభా ఇక ముందు మరి ప్రభా కొన్ని విషయాలు మీరు బయలుపరిచిన మాటలు మీరు చేసిన తలంచుకోవడానికి తండ్రి మరి మీరు నాకు సహాయం దయచేసి యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు చేయండి. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఇందాక విమలమ్మ అని చూసినారు. అయితే ఒక 8 months బిఫోర్ పాపము వాళ్ళ అన్నయ్య తను ఒకప్పుడు చాలా ఉన్నతంగా బ్రతికి వాళ్ళ డబ్బులు తన కష్టార్జితము లాక్కొని తనను రోడ్డు మీద పడేసేసినారు. సో ఎవ్రీ మంత్లో నెలలో ఒక రోజు ఖచ్చితంగా రోడ్డు ప్రయాణం కూడా నేను, నా భార్య, నా పిల్లలు మేము సువార్త నిమిత్తం వెళ్తున్నప్పుడు ఆమె బోర్న కడపత్రాలు ఇచ్చిన తర్వాత నా దగ్గరికి వెళ్ళి బంగారము, డబ్బులు ప్లస్ నా కష్టార్జితం తీసుకొని మమ్మల్ని రోడ్డు మీద పడేసినారు అని చెప్పేసి అన్నప్పుడు తనకు ఇచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆమె బోర్న ఏడ్చి నన్ను పట్టుకొని అయ్యా అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత మేము వెళ్ళి తన హాస్పిటల్కి మా పొజిషన్ అలాగే బిజినెస్లో కొద్దిగా రావాల్సిన విషయంలో కాకుండా కూడా మేము పక్కన పెట్టి తనను హాస్పిటల్కి తీసుకెళ్ళి దైవజనులైనటువంటి జాన్ పాస్టర్ గారు తన కష్టార్జితాన్ని బట్టి తన పరిచర్య కొరకు కొద్దిగా మాకు సహకరించిన దాన్ని బట్టి మేము డీజిల్కును హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ అదే రకంగా తీసుకొని వచ్చి మరి ఇంకొకసారి మాకు ఇక్కడ ఉన్న బాబ్జీ గారిని బట్టి తన కొరకు బాబ్జీ గారు సీనియర్ జర్నలిస్ట్, గుడ్ షెపర్డ్ చిల్డ్రన్ మినిస్ట్రీ అని మా పక్కకు ఎంత అంటే పరిచర్య విషయంలో 99% ఫస్ట్ జాన్ పాస్టర్ గారు, అట్ ద సేమ్ టైం గుడ్ షెపర్డ్ చిల్డ్రన్ హోమ్ బాబ్జీ గారు, సన్నీ వారి కుటుంబం టోటల్ వాళ్ళు మాకు పరిచర్య నిమిత్తం ఎవ్రీథింగ్. ఈరోజు సెలబ్రేషన్ కావడానికి కూడా ఈ కుటుంబం ఎంతగానో దేవుడు వాడుకున్నారు. ఎందుకంటే పరిచర్య అనేది చాలా విలువైంది. ఎందు గురించి నేను చెప్తున్నాను, ఒక ఆత్మ చనిపోతే ప్రతి ఒక్కరు లెక్క చెప్పవలసి ఉన్నది. ఎందుకంటే దేహంలో ఉన్నప్పుడు ఎవరికీ తెలియదు. ఈ మనము దేహంలో ఉన్నప్పుడు ఆత్మకు ఎలాంటి స్థితి ఉంటుందనేది ఈ ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఎవరికి ఆ గ్రహింపు ఉండదు. ఎందుకంటే ఈరోజు క్రీస్తును మేము అంగీకరించున్నామంటే, ఒకప్పుడు నేను కూడా మా నాన్నకు 1,10,000 శాలరీ, సెక్రటరియట్ ఎన్టీ రామారావు దగ్గర నుంచి కేటీఆర్ వరకు కూడా ఫైనాన్స్ మినిస్టర్స్ పేషీలో యనమల రామకృష్ణ ముఖ్యమంత్రి క్యాడర్లో వర్క్ చేసిన వ్యక్తి మా నాన్న. నాకు టోటల్గా మా నాన్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఐఏఎస్ ఆఫీసర్స్ టోటల్ ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో మా పెదనాన్నను మా నాన్నను ఎవ్రీ పర్సన్ గుర్తుపడతారు. దాదాపు ఒక 20 years ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ మా నాన్నను గుర్తుపడతారు. మా నాన్న భయంకరమైన త్రాగుబోతూ, అట్ ద సేమ్ టైం యేసు ప్రభు అంటే వ్యతిరేకి. మా నాన్న అలాంటి స్థితిలో ఉన్న మా తండ్రి, నేను యేసు ప్రభు గురించి చెబితే మిమ్మల్ని వదిలేస్తాము అని అన్న వ్యక్తి ఒక 3 years తర్వాత భయంకరమైన హార్ట్ స్ట్రోక్, బైబిల్ను కాలితో తంటే పోతుందని మా మమ్మీ సోమవారం ఒక పూజ, మంగళవారం ఒక పూజ, బుధవారం ఒక పూజ, గురువారము, శుక్రవారము, శనివారం, వారంలో 7 దినాలు కంప్లీట్ అన్య సాంప్రదాయం. బేగం బజార్ భగవాన్ గంజ్ అని కాళికామాత గుడి, భూలక్ష్మి గుడి ప్లస్ సరస్వతి 7 గుళ్ళు అని మేము కూడా అలాంటి పూజలు చేసిన వాళ్ళమే. మేము కూడా ఈరోజు మేము యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు 20 years మాకు కూడా క్రీస్తు కంటే ముందు మాకు అన్య సాంప్రదాయ పద్ధతుల గురించి అనుభవం ఉన్నది. ఉపవాసాలు, దీక్షలు, అన్య సాంప్రదాయ పద్ధతుల్లో అనుభవాలు ఉన్నాయి. తర్వాత మా మమ్మీ కూడా ఎన్నోసార్లు ఆత్మహత్య గురించి, ఎన్నోసార్లు రకరకాల ఇబ్బందుల గురించి వెళ్ళి ప్రయాణంగా యేసు ప్రభు నమ్మితే, నేనైతే మా మమ్మీకి చీర ఉంటుంది కదా కొంగు, ఇట్లా లాగి మమ్మీ డాడీ వదిలేస్తాడంట అని చెప్పేసి అని చీర లాగి గొంతు పట్టి నలిమేసే స్థితి దాకా వచ్చినాడు. సెక్రటేరియట్లో ఏజీ ఆఫీస్ సెక్రటేరియట్ ఆ ప్రాంతంలో మా బాబాయిలను తన కొలీగ్స్ని పిలిచి యేసు ప్రభు నమ్ముకుంటే వదిలేస్తామని అన్నప్పుడు రోడ్డు మీద మేము అక్కడ ఉండి ఏడ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో మేము ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే రాను మా నాన్న మారిపోయినాడు. ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు అంటే ఒక ఆషామాషి కాదండి. ఎందుకంటే ఆత్మ ఏ రకంగా శోధిస్తుంది, ఆత్మకు నిత్య జీవం ఉంటుంది. ఈ శరీరానికి ఒక గట్టిగా శక్తి ఉంటే ఒక 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, తదనంతరం ఆత్మ పోషించే పాత్ర ఏందో ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తికి అర్థం కాదు. ఎందుకంటే యేసు ప్రభువుని మేము నమ్మి ఉన్నాము. 92లో దాదాపు 92లో నాకు సువార్త అందింది. అప్పటికి నేను 12 సంవత్సరాల బాగుంది. ఆ తర్వాత 99, 2000 మా సిస్టర్ చనిపోయింది. మా నాన్న ఎన్నోసార్లు మమ్మల్ని వదిలేసాను అన్నప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మెల్లగా క్రీస్తు వైపు వచ్చినాడు. ఆయన తర్వాత వచ్చిన తర్వాత దాదాపు మీరు నంబరు 70 మెంబర్స్కు యేసు ప్రభు గురించి ఆయన చెప్పినాడు. సెక్రటరియట్లో మంచి ఐఏఎస్ ఆఫీసర్లకు సువార్త చేసినాడు మా నాన్నగారు.
రియల్గా చెప్తున్నాడు. గత సంవత్సరము జాన్ పాస్టర్ గారి సహకారాన్ని బట్టి మాకు ఈ వనస్థలిపురం బరియల్ గ్రౌండ్ విషయంలో అప్పుడు తర్వాత సెక్రటరియట్లో దాదాపు ఒక 80% సువార్త ఉంది మా నాన్నగారి ద్వారా. ఎందుకు చెప్తున్నానంటే మేము అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. మేము కూడా డైరెక్ట్ యేసుప్రభు అంటే ఏదో సంథింగ్ అని కాదు, ఒక మార్గం, ఒక జీవము, ఆత్మకు నిత్య జీవం. దాని నిమిత్తమే ఈ ప్రయాసం. ఎవరికి డబ్బులు లేక కాదు, యేసుప్రభు దగ్గరకు వస్తే డబ్బులు రావడం అని కాదు, ఆరోగ్యం విషయం కాదు, గర్భఫలం విషయం కాదు. నేను ఇంత పొడుగు నామాలు పెట్టుకొని, ఈ రకంగా ఇంత నామాలు పెట్టుకొని, అక్షింతలు పెట్టుకొని, శుక్రవారం రోజు గురువారం రోజు సాక్షాత్తు ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు కూడా వెళ్ళి నేను ప్రదక్షిణలు చేసిన, నవగ్రహాలు, ఈ రకంగా అన్ని రకాల నేను ప్రయత్నాలు చేసి, చేతబడుల గురించి ఒక అనుభవం ఉంది, నిమ్మకాయల గురించి ఒక అనుభవం ఉంది, అన్య సాంప్రదాయ వ్యతిరేకతల గురించి రకరకాల డిస్టర్బెన్సెస్ ఎన్ని అయితే ఉన్నా ప్రతి దాని గురించి పెన్ టు పెన్ ఆ ముస్లింలు ఆ సాహెబ్ల దగ్గరికి యంత్రాలని ఏ రకంగా ఎన్ని చీకటి క్రియలు ఎన్ని అయితే ఉన్నాయో వాటన్నిటిపైన అనుభవం ఉండి ఈ రోజు నేను యేసుప్రభువుని నేను అంగీకరించి ఆయన నామం కొరకు ఇప్పుడు మేము ప్రకటిస్తున్నామంటే కొద్ది గొప్ప మాకు అనుభవం ఉండడం ఏంటండి అని అంటారు. నా వయసు ఇప్పుడు 43, 25 years యేసుప్రభువుని పరిశోధించడానికే నేను చేసినాను. యేసుప్రభు గురించి 25 years నేను జస్ట్ ఆయనను ఇంకా క్షుణ్ణంగా ఈ విషయంలో సక్సెస్ ఉంటుందా, ఈ విషయంలో సక్సెస్ ఉంటుందా, ఈ విషయంలో అని ఒక 7 years నుంచి కంప్లీట్గా క్రీస్తుని నేను ప్రకటిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఇది మార్గము. యేసుప్రభు అంటేనే మార్గం. ఎందుకంటే ఈ జీవానికి ఖచ్చితంగా ఈ జీవము ఒక రోజు ఊపిరి వెళ్ళిపోతుంది. కానీ నెక్స్ట్ ఏమిటి అనే దాని గురించి యేసుప్రభు మన కొరకు ఆయన ప్రవక్తల ద్వారా, ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. కానీ అందులో ప్రకటన గ్రంథం ద్వారా చదివిన ద్వారా నేను క్రీస్తును అంగీకరించి క్రీస్తు కొరకు నేను బ్రతుకుతున్నాను. ఈ ప్రాంతంలో కూడా నాకు ఈ ప్రాంతం అంటే చాలా విసుగు. ఎందుకు విసుగు అంటే నేను హైటెక్ సిటీ, నేను చిరంజీవి గారి ఇంటి పక్కకు ప్రపోజల్ చేసుకునే నాకు. ఎందుకంటే నేను నా గురించి చెప్పడం నేను గొప్ప విషయం కాదు. ఒక 15 days చిరంజీవితో పాటు కలిసి భోజనం చేసి తనతో పాటు ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్ నేను భయంకరమైన త్రాగిపోతున్న శ్మశానంలో పడుకున్న అనుభవం ఉన్నది. చేతబడులు చేస్తే ఈ చేతులకు మొత్తం శీషం గిజలు పక్కగా మా అమ్మగారు ఉన్నారు. ఇప్పుడు కొట్టిన సందర్భాలు మేము కూడా పూజలని ఎన్నో డిస్టర్బెన్సెస్ అవన్నిటి నుంచి అంటే చీకట్లో నుంచి క్రీస్తు వెలుగులోనికి వచ్చినాం. ఇప్పుడు అన్నీ మారిపోయి ఇప్పుడు ప్రశాంతంగా, ఇప్పుడు మనశ్శాంతి ఏ రకంగా ఉంటుందో అని మేము ఇప్పుడు నడుస్తున్నాం. ఎందుకంటే ఈ అనుభవాలు మాకు ఎలాంటి ఊరటనిస్తుందంటే ఈ చీకటి కడక చీకటి ఎవరన్నా చూడండి, లెఫ్ట్కు రైట్కు అదే లోకస్తులు అయితే ఎవరు గ్రహించలేరు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే మా నాన్న కూడా వెలివేస్తానన్న సమయంలో యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఈరోజు ప్రశాంతత, నెమ్మది అనేది ఉన్నది. ఆరోగ్యం విషయంలోనైనా, ఆర్థిక ఏ రకంగానైనా ప్రతి విషయంలో క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఎన్నో విజయాలు చూస్తున్నాము. ఇప్పుడు కూడా ఈ ప్రాంతంలో మేము గ్రహించున్నాము, మీరు గ్రహించడానికి ఒక ఆశ అంతే. ఎందుకంటే ఈ రోజు చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. ఆత్మ గురించి జ్ఞానము ప్రతి వ్యక్తికి ఈ రోజులలో మనకు అవసరం. ఎవరికైనా ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ దయచేసి నన్ను క్షమించండి. దేవుడు ఇచ్చిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. మమ్మల్ని ప్రేమించి 28 నెంబర్ 28 నెంబర్ ప్లాట్ ఓనర్స్ ఈ 7 సంవత్సరాల తర్వాత చాలా ఉన్నతంగా ప్లస్ అట్ ద సేమ్ టైం రాజేష్ గారు వచ్చారు. దయచేసి దేవుడు మహాకృపను బట్టి రండి, కూర్చోండి ఒక 2 నిమిషాలు. రాజేష్ గారు మమ్మల్ని ప్రేమించి ఎంతో ఒక 8 years నుంచి మీ కొరకు మేము కన్నీళ్లు కారుసిన ఉపవాస ప్రార్థన చేస్తున్నాము. మీరు రావడం ఎంతో మాకు ఆశీర్వాదకరము. మీకున్న ప్రతి విధమైన సమస్యలను క్రీస్తుకు ఒకసారి ఎన్నో మీకు మీ ఆలోచన బట్టి ఎన్నో రకాల మీరు విత్తుతున్నారు, మీ ఆశను, మీ ప్రార్థనను. కానీ ఒకసారి క్రీస్తుకు చూస్తే ఏదైనా కూడా ఖచ్చితంగా ప్రశాంతత. ఈరోజు నెమ్మది లేకున్న స్థితిలో ఎందరో ఉంటున్నారు, కుటుంబంలో అశాంతి, నెమ్మది లేకుంటున్నారు. కానీ దయచేసి వచ్చిన వారు ధన్యులు. ఎందుకంటే ఈ ప్రోగ్రాము ఖచ్చితంగా నేను క్లియర్గా చెప్పగలుగుతాను, ఇది దేవుడి నడిపింపు లేకుంటే ఈ వ్యక్తి ఇక్కడికి రాలేడు. ఇది నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే ఒక రోజున నాకు ఈ మాట చెప్పకపోతే నేను చనిపోయేవాడిని. ఈ మాట నాకు యేసుప్రభు గురించి చెప్పకపోతే నా కుటుంబము రక్షణలోనికి రాకపోయేది. నేను లారీల కింద పడుకున్నాను. మా నాన్న సెక్రటరియట్ నుంచి హుటాహుటిన వచ్చాడు. ఎప్పుడు ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు.
అలాంటి స్థితిలో నుంచి, ఎందుకంటే ఈ ఆత్మరక్షణ అనేది చాలా వాల్యుబుల్. శరీరానుసారంగా బ్రతకడం పెద్ద ఆశ్చర్యం కాదు, ఆత్మ కొరకు బ్రతకడం అదే విలువైనది. దయచేసి గ్రహించండి, దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము ఎక్కడైనా మిమ్మల్ని గాయపరిచినట్లయితే దయచేసి ప్రభు కృపను బట్టి మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. ఇంతకంటే నేను చెప్పలేను. బ్రదర్ అంటాను. చాలా సంతోషం, మంచి సాక్ష్యం విన్నాం. మరి బ్రదర్ చాలా పెద్ద సాక్ష్యం అయినప్పటికీ క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈ సమయంలో పాప బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. రండి అశోక్ బ్రదరు, అశ్విని, పాప. మరి కుటుంబం కొరకు ప్రత్యేకంగా మన మధ్య తీవ్ర స్వాములు గారు ఉన్నారు. వారి కుటుంబం కొరకు ప్రత్యేక ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇంతవరకు ప్రభా మరి అశోక్ కుటుంబంలో ప్రభా మీ సేవకుల ద్వారా అనేక విషయాలు మరి నాయన ఈ కుటుంబంలో మరి ప్రభా మీరు ఆశ్చర్య కార్యాలు మీరు చేశారు. అందులో బట్టి మీకు వందనాలు. మరి వారి జీవితంలో నాయన సాక్ష్యము, మరి అశోక్ బ్రదర్ సాక్ష్యము ఎంతో భయంకరమైన సాక్ష్యం నాయన. ఒకప్పుడు విగ్రహారాధనలోనైనా వారి జీవితాన్ని ప్రభా ఓ తండ్రి లోకానికి పాపానికి ఓ తండ్రి సాతానుకు బానిసైపోయి అయా తండ్రి మరణ ఛాయలోకి వెళ్ళే వ్యక్తిని ప్రభా మీరు దర్శించారు. మీకు వందనాలు. ఓ ప్రభా తండ్రి రక్షణ మారు మనసు కావాలంటే అయా అది ఓ కేవలం నాయన నీ కృప ద్వారానే జరుగుతుంది నాయన. అంతేకాని ప్రభా ఈ లోకంలో మరి నాయన మేము ఏమైనా సంపాదించవచ్చు, కానీ రక్షణ అనేది చాలా విలువైనదని ప్రభా తండ్రి ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ గ్రహించడానికి సహాయం చేయండి. ఇదిగో ప్రభా మరి ఇక్కడ బ్రదర్స్ మరి నాయన ఎవరు లేరు, చుట్టుపక్కల కూడా ఒక అరణ్యములాగా ఉంటున్న స్థలంలో ప్రభా అయా మరి ఇశ్రాయేలును కాపాడటకు అయా మీరు తండ్రి మరి పగలు నాయన మరి నాయన మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా ఎలాగైతే మీరు ఇశ్రాయేలు ప్రజలను మీరు కాపాడినారు, అలాగే ఈ కుటుంబాన్ని మీరు కాపాడుతున్నారు. మీకు వందనాలు. తన మరి నాయన సంతానము కొన్ని దినాలు లేనప్పటికీ వారు ప్రభు మీ సన్నిధిలో ప్రార్థన చేశారు. అయా మరి కుమారుణ్ణి మరి ఇచ్చారు, తర్వాత మరి కుమార్తెను కూడా మీరు ఇచ్చారు. కుమారుని కూడా సేవకు నాయన వారు తీర్మానం చేసుకున్నారు. ప్రభా ఈ స్థలంలో వారు ఉంటుండగా అయా మీ యొక్క కాపుదల దయచేయండి. అయా తండ్రి మీ యొక్క అయా మరి మీ పరిచర్యలో అయా మీరు వాడుకోండి. అనేక మంది ఈ స్థలానికి వచ్చి తండ్రి వాక్యం విని రక్షణ మారు మనసు పొందుటకు మీరు సహాయం చేయండి. మరి ఇప్పుడు మరి అంచెలంచెలుగా మీరు ఆశీర్వదించి మీ సేవని విశ్రమంటాయి ప్రభా. అయా బిడ్డను మీరు ఇక్కడ ఈ స్థలానికి తీసుకొచ్చారు, మీ చిత్తం ఏమిటో అయా మీరే తండ్రి ఈ కుటుంబం ద్వారా అనేక మందికి వారి సాక్ష్యం ద్వారా ప్రభా అనేక మంది రక్షణ మారు మనసు పొందుటకు సహాయం చేయండి. మరి తల్లి గారు కూడా వచ్చి ఇక్కడ సాక్ష్యం ఇచ్చింది ప్రభా. ఆ బిడ్డను కూడా మీరు రక్షించారు, ఆ బిడ్డను మీరు కాపాడారు, బ్రతికించారు. అయా మరి బిడ్డల ముందు మరి సాక్ష్యం కూడా చెప్పింది నాయన. అయా ఆమె కూడా మంచి స్వస్థ ఆరోగ్యం మీరు దయచేయమని మీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. Happy long life to you. Happy long life to you.
రాజేష్ గారు ఒక్కసారి రండి, ఒకసారి మీరు మిమ్మల్ని మళ్ళీ ఒకసారి గుర్తుపడతారా లేదా చూసాము. రండి. మా అన్న రాజేష్, ఇతను కూడా రామోజీ ఫిలిం సిటీలో మంచి స్టార్టింగ్ మనకి స్లాబ్ పడినప్పుడు వచ్చిన రన్నాజ్పూర్ సంఘర్షులు గుర్తుపట్టి ఉంటారు దేవుని మహాకృపను బట్టి. థ్యాంక్ యూ. సరే అన్న 28 నెంబర్ అన్న సీనో బై ఒక్కసారి అన్న రామన్ అయితే ఈ పక్కకు నా లెఫ్ట్ సైడ్కు ఈ ప్లాట్స్ వీళ్ళే, ఈ బ్రదరు. అయితే వీళ్ళ గురించి ఏంటంటే వీళ్ళ తల్లిగారు క్రీస్తుని అంగీకరించినారు. నాకు ఈ మధ్యకాలంలో తెలిసినది. వాళ్ళు ఎంతో ప్రేమించి అన్న కొద్దిగా రండి అని అంటే ఫ్యామిలీ మొత్తం వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు మా కళ్ళతో చూడడానికి దేవుడు కృపనిచ్చినారు. మన కొరకు పాపం అన్న ఒక 2-3 సార్లు అన్న పిల్లల కొరకు ప్రార్థన చేయని చెప్పేసి అని అన్నారు. 1వ తారీఖు 2వ తారీఖు 3వ తారీఖు ఈ కాలనీ ఈ ప్లాట్ల వాళ్ళకు అబ్దుల్లాపూర్ బెట్ కొరకు వేరే ప్రాంతాల కొరకు నిండు ఉపవాసము అన్నం తినకుండా మేము చేస్తున్నాము. దయచేసి ఒకప్పుడు మీ మమ్మీ ఇక్కడ మా వంతు ప్రార్థన సపోర్ట్ ఉంటుంది. దయచేసి ఇప్పుడు మీరు వచ్చిండు చాలా సంతోషం. క్రీస్తును మా కొరకు ఆదివారం నెలలో ఒక ఆదివారమైన క్రీస్తు దగ్గరికి రండి. ఎందుకంటే ఈరోజు మీరు కూడా అలాంటి రూట్లో నుంచి వచ్చినాం కాబట్టి అక్క మీరు కూడా ఎందుకంటే సుపరిచిత అక్కనేనా ఇంకొక అక్క ఇది దయచేసి మీరు మమ్మల్ని క్షమించి కొద్దిగా లేట్ అయిపోయింది, మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే మనమందరం ఈ రోజు కాకుండా రేపైనా ఇల్లు కట్టుకున్నాక అందరం ఒకటే. మేము మీ దగ్గరికి రమ్మన్నా మేము 100% వస్తాము. మీరు కూడా రండి, కలిసికట్టుగా ముందుకు వెళ్తుంటేనే కొద్దిగా బాగుంటుందని ఆశ, అంతకుమించి ఇంకేం లేదు. ఇలాంటి కల్మషం అయితే మాకు లేదు. మీరు ఎందుకంటే మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని మేము ఆహ్వానించిన మమ్మల్ని ప్రేమించి ఈ ప్రాంతం వరకు ఈ టైం వరకు మీరు సహకరించారంటే థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఈ సమయంలో గుడ్ షెపర్డ్ మినిస్ట్రీస్ నుంచి వచ్చినటువంటి సన్నీ నిరోష వారు కూడా ముందుకు వస్తారు. రండి, వచ్చి పాప కేక్ పెట్టినట్లయితే తర్వాత క్లోజింగ్ ప్రేయర్ బెనిడిక్షన్తో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. సన్నీ నిరోష గుడ్ షెపర్డ్ మినిస్ట్రేషన్ వచ్చిన వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి కేక్ పెట్టండి. తర్వాత ఫైనల్ ప్రేయర్ ఉంటుంది. మన సంఘస్థులు కూడా వచ్చి స్నాప్ తీసుకుంటారు. రండి. రారా అట్లనే రాలేదు, రారా ప్లీజ్.
థ్యాంక్ యూ. ఈ సమయంలో ప్రత్యేకంగా మరి గుడ్ షెపర్డ్ మినిస్ట్రీస్ నుండి వచ్చిన నిరోష అలాగే సన్నీ బ్రదర్ వీళ్ళందరినీ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే మాకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మాకు సపోర్టివ్గా ఉంటారు. చిన్న పిల్లల్ని పట్టుకొని వాళ్ళు హాస్టల్ రన్ చేస్తున్నారు. ఇక్కడ మాకంటే 10 years ముందే వచ్చిండ్రని సాక్ష్యం. అంటే 30 years నాకు కరెక్ట్గా తెలియదు. మాకు ఇంత ఒక్క ఇల్లు కూడా లేనప్పటి నుండి మరి వాళ్ళు ఇక్కడ పిల్లల్ని వేసుకొని వాళ్ళ కోసం కష్టపడి మళ్ళీ నిందలు అవమానాలు అన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు. మరి రీసెంట్గా ఒక హోమ్ని దేవుడు వాళ్ళ కోసం స్పాన్సర్ చేస్తే మా నుండి వేరైపోయారని బాధపడ్డాం. కానీ వాళ్ళ రిలేషన్ మాత్రం మాకు అట్లనే ఉంది. ఎప్పుడు మాకు ఒక వాళ్ళ పెద్ద కొడుకులా క్యాజువల్గా అన్నారనమాట. ఈయన నన్ను మీ పెద్ద కొడుకు అనుకోండి ఆంటీ అంకుల్ అని అంటే నిజంగానే వాళ్ళు అట్లనే రిసీవ్ చేసుకుంటారు ఆయనని కానీ మమ్మల్ని కానీ. మాకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ధైర్యం నిజంగా వాళ్ళు మా మమ్మీ వాళ్ళు మా అత్త వాళ్ళు అప్పుడు మాకు దూరంగా ఉన్న మా మామయ్య గారు చనిపోయారు అనమాట. మాకైతే చాలా సపోర్టివ్ ధైర్యం అనిపిస్తుంది వాళ్ళు ఉన్నారు అనేసి. మరి మాకు ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజేషన్ విషయంలో కూడా మరి వాళ్ళు ఇంకా చాలామంది మరి స్పాన్సర్ చేసిర్రు. వాళ్ళందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి పిల్లల్ని కూడా దేవుడు బహుబలంగా దీవించి ఇంకా వాళ్ళ మినిస్ట్రీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని మేము ప్రార్థనలో పెడుతున్నాం. మీరు కూడా ప్రార్థనలో పెట్టండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. మరి మన అశోక్ అశ్విని కుటుంబం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి ప్రేమ ఏర్పాటు చేశారు. కాబట్టి దయచేసి అందరూ భోజనం చేసి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మీరు తర్వాత కూడా కేక్ పెట్టచ్చు, నో ప్రాబ్లం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి స్థలంలో జరిగించినటువంటి స్తుతి కూడికను బట్టి ప్రభా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా పాప బ్లెస్సింగ్ని మీరు దీవించి 6 సంవత్సరాలు మీరు కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని మీరు పొడిగించారు. మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో మీ సన్నిధి మీ కాపుదలు దయచేయండి. అలాగే ఇక్కడ సేవ ప్రారంభించి 2 years 2 సంవత్సరాలు పూర్తి చేయబడే విషయంలో మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. మీరు యొక్క పరిచయం దీవించి ఆశీర్వదించండి. అనేక ఆత్మలు ఈ స్థలానికి రాగలుగుటకు, అనేక మంది సంఘంలో చేర్చబడగలుగునట్లు సహాయం చేయండి. కూడి వచ్చిన అనాసపూర్ సంఘాన్ని మమ్మల్ని అందరినీ మీరు దీవించండి ప్రభా. ఇంకా ఇక్కడ వచ్చినటువంటి బంధువర్గం కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. శ్రేయోభిలాషులను మీరు ఆశీర్వదించండి. బ్రదర్ యొక్క తల్లిగారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని కూడా మీరు దీవించండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. వీరికి సంబంధించిన రక్త సంబంధికులు వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. గుడ్ షెపర్డ్ మినిస్ట్రీస్ ఆయన అక్కడ ఉన్నటువంటి పిల్లలు, మరి ఈ సేవకులు బాబ్జీ గారు వారి కుటుంబం అందరినీ మీరు దీవించమని వేడుకుంటున్నాం. వారి వారి అవసరతలు మీ కృపలో తీర్చండి. ఈ చుట్టుపక్కల ఉన్న వారిని కూడా వరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. రానున్నటువంటి దినాల్లో ఈ ప్రాంతం అంతా కూడా ప్రభా మిమ్మల్ని మీ వెలుగులోనికి రాగలుగున్నట్లుగా మీరే కనికరించి సహాయం చేయమని ఘనత మహిమ ప్రభావంలోని మీకు ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇక్కడ చేరి ఉన్న మనకందరికీ, ప్రత్యేకంగా మన సహోదరు అశోక్ వారి కుటుంబం అంతటికి తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. ఇదే కదా